హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి అఫీషియల్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది? ఇప్పుడు ఈ నెల ఆల్రెడీ దాదాపు పెన్షన్లకు సమయం అయితే కావస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి రూ. 2016, రూ. 4016 పెంపు. ఇందుకు సంబంధించి తెలంగాణలో ఇప్పటికే మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో తెలంగాణలో హైదరాబాద్ను పూర్తిగా దిగ్బంధం ముట్టడి చేస్తామని అంటే 33 జిల్లాల్లో పిలుపు ఇవ్వడం, దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఆగస్టు 13 తారీఖున మళ్ళీ కూడా పోస్ట్‌పోన్ చేయడం. దీనికి కారణాలు ప్రధానంగా కీలక నేత ఇందుకు సంబంధించి తాను కాంగ్రెస్ పదవికి కూడా రాజీనామా చేస్తాననే విధంగా వ్యాఖ్యలు చేయడం. దీని వెనుక ఆంతర్యం ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎప్పుడు మరి పెన్షన్లు పెంచే అవకాశాలు అయితే ఉంది. ఇందుకు సంబంధించి ఆ ముఖ్య నేత ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం. సో వారు చెప్తున్న ఏందని అంటే, సో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి రూ. 4,000, అదేవిధంగా రూ. 6,000 పెంచే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు, ఇక అలా చేయకపోతే చైర్మన్ పదవికి అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తానని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కూడా తెలపడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పదవి కాదు, అంటే కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మనే ఈ రకంగా అనడం. తెలంగాణలో స్థానిక మరియు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలనే కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ అయితే జరిగిందనమాట. ప్రెస్ క్లబ్లో మాట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు అభివృద్ధి సంక్షేమం పెద్దపీట వేస్తుందని, ఇందుకు సంబంధించి రాష్ట్రంలో దాదాపు 83 లక్షల మందికి 200 కోట్ల పైగా పెన్షన్ అందిస్తున్నామని, కేంద్రం ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు కూడా మోసం చేస్తుందని చెప్పేసి ఇలా 3,000కు పెంచే బాధ్యత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీసుకోవాలని, లేకపోతే ఆయన రాజీనామా కూడా చేయాలని డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వికలాంగుల పెన్షన్లు పెంచాలి అంటే దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనిపైన భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎప్పుడు పెంచుతారు ఏంటనేది ఆగస్టు 13 తారీఖు అయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ 3 తారీఖు అయితే ఉంది. కాబట్టి ఆలోపు పెద్దల నుంచి కావచ్చు, మంత్రుల నుంచి కావచ్చు భరోసా వచ్చినట్టు తెలుస్తుంది. పెన్షన్ల పెంపు అనేది అనివార్యం. కానీ ఇక పోరాటం అంటే ఏదైతే హైదరాబాద్ ముట్టడి తర్వాత ఇస్తారా లేదంటే ముందుకు ఇస్తారనేది ఇక స్పష్టత లేదు. మొత్తం మీద పెన్షన్ల పెంపు అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే కీలక నేత కాంగ్రెస్ సంబంధించినటువంటి చైర్మనే ఈ రకంగా పెంపు విషయంలో తాను బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పేసి ప్రభుత్వం ఇక ఎప్పుడు పెంచినా పెంచాల్సిందే. అంటే ఈ సంవత్సరం అయినా వచ్చే సంవత్సరం అయినా తప్పనిసరిగా పెంచాలి. వికలాంగులకు సంబంధించి రూ. 6,000, రూ. 4,000, కానీ దానికి సంబంధించినటువంటి రాజకీయ లబ్ధి క్రెడిట్ కూడా ప్రభుత్వం పొందాలని చూస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే పెన్షన్లకు సంబంధించిన పెంపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది దాదాపు ప్రతి నెల 1,000 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపు అనేది అనివార్యం అయితే కావడం అయితే జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి కార్యాచరణ కూడా స్టార్ట్ అయినట్లు, అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి. సో ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఏందని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో పెన్షన్లు అనేది వాస్తవానికి ఈ నెల పెన్షన్లు మనకు 21 తారీఖు నుంచి పెన్షన్లు అనేది అందిస్తారనమాట. ఇక పాత విధానం ఏదైతే ఉందో వాటి ద్వారా అయితే అందించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఇది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ తాజా సమాచారం అండి.